చేస్తున్నావు? ఈవినింగ్ స్నాక్. ఈరోజు ఈవినింగ్ స్నాక్గా వంకాయ పకోడీ. ఇంకా ఆడ సగం ఉంది వేసేది. ఇక్కడ ఒక ట్రిప్ వేస్తే ఖాళీ అయిపోయింది. ఇక్కడ టీ పెడుతున్నాను, తీసేద్దాం. కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. పిల్లలు ఉన్నారు కదా, ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు అయితే నేను వంకాయ పకోడీ చేస్తున్నాను. బ్లాక్ వంకాయలు అయితే చేదు వస్తుంది. నార్మల్ వైట్ వంకాయలు ఉంటాయి చూడండి, దాంతో చేసుకుంటే సూపర్ ఉంటుంది. మళ్ళీ దీనిపైన కారం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇదనమాట, సన్నగా కట్ చేయాలి వంకాయల్ని. కట్ చేసి వేసుకుంటే చూడండి, ఇది అంత వాటర్తో అట్లా వేయలేదు, కొంచెం పిండి పిండిగా కనబడుతూనే ఉంది. ఇంకొక ట్రిప్ వేసుకునేస్తాను. ఇంకో ట్రిప్కి అయితే సరిపోతుంది. ఈసారి ఆనియన్ పకోడీనా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నార్మల్ పకోడీకి ఎట్లా కలుపుకుంటామో అంతే. పిండి అంతా శనగపిండి, కారం, పసుపు, కొంచెం సాల్ట్ ఇవి వేసుకొని ఇంక వేసుకోవడమే. కానీ కట్ చేసేటప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేగిందంటే సరిపోతుందన్నమాట. నేనైతే ఈ ట్రిప్ వేసుకుంటున్నాను. పకోడీతో పాటు టీ. టీ ఎప్పుడు ఉండాలి కదా, ఆల్వేస్ ఎప్పుడున్నా ఉండాలి. టీ లేకపోతే కుదరదు. ఈవినింగ్ మూడీగా ఉంటుంది, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. ఈరోజు మా స్నాక్స్ ఇదే. బాయ్. కొంచెం కారం, కొంచెం సాల్ట్, వంకాయ పిండుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఆనియన్, నిమ్మకాయ చూడండి, కరకరలాడుతుంది. సౌండ్ వినబడుతుందా? అంతే. చారుకి సూపర్ ఉంటుంది. అలాగే రసంకి కాంబినేషన్లో సూపర్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయండి, ఓకేనా? వంకాయ కొద్దని తీసి పడేయకండి. కూరలలో రారాజు వంకాయ ఎలా చేసుకున్నా సూపర్ ఉంటుంది, ఓకేనా? బాయ్ అండి.